మీరన్నట్టు కూడా చెప్పడం జరిగింది, మాట్లాడడం తప్పులేదు, అందరికి తెలియడం తప్పులేదు, ఎంత నడుస్తుంది అనేది. సో ప్రభుత్వం రాకముందు ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఇంత తప్పు ఉంది, ఇంత తప్పు అయిందని, ఇంత కట్టాలని వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి కూడా, గత ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, వీళ్ళకి తెలుసు కదా. సో మరి ఎలాంటి హామీలు ఇచ్చారు, మరి ఏం చేద్దామని, ప్రజల్ని నమ్మించి మోసం చేద్దామని హామీలు ఇచ్చారా? మరి ఎక్కడ మోసం జరిగింది? ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇచ్చారుగా, ఇచ్చారా? మంచి నడుస్తుందా? రైట్. ఫ్రీ కరెంట్ అన్నారు, చెప్తా వినండి వంశీ గారు. అందుకు మాట్లాడదాం, ఇవన్నీ మాట్లాడిన తర్వాత మీరు చెప్పడం వింటాం మేము కూడా. చెప్పండి. ఇప్పుడు ప్రజలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నాం క్వశ్చన్స్. సో ఇదంతా తీసుకుంది ప్రజల నుంచే మనం తీసుకుంది. సో తర్వాత కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ అన్నారు, 100 యూనిట్లు అన్నారు, నడుస్తుంది. 200 యూనిట్లు సరే, ఫ్రీ కరెంట్ అన్నాము, నడుస్తుంది. మహిళలకి ఉచిత బస అని చెప్పాము, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాము. చేశారా? చేసాం కదా, దాదాపు 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబం ఏ రైతు అయితే ఉంటాడో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. ఉచిత మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నామని చెప్పేసి, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత వీళ్ళు చూసినట్లయితే ఏ హామీ అయితే ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం 1 by 1. మీరు రుణమాఫీ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్తాను. రుణమాఫీ 100% జరిగిందా రైతులందరికీ? నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి, రైతులందరికీ కూడా జరిగింది. అంటే రైతులు ఏమన్నా దాంట్లో గోల్మార్ చేశారా? రాజకీయ నాయకులు చేసినట్టు ఏమన్నా తప్పులు చేశారంటారు రైతులు? గత పాలనలో ఉన్నటువంటిగా ఎవరు కూడా లాలుచి పడేటట్టుగా లేదు. మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇచ్చిన మాట కట్టుబడి వారు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కరు నెరవేరుస్తూ వచ్చింది. అంతేకాకుండా ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నెల రోజులు తిరగక ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాకుండా కూడా ప్రతి ఒక్కరు చెప్పిన విధంగా ఆరోగ్యశ్రీ, అంతకుముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి పీరియడ్లో ఆరోగ్యశ్రీ పథకం వారు పెట్టారు. వారు పెట్టిన దాన్ని మనం అదే విధంగా యథావేచ్ఛగా నడిపిస్తూ, దానికి ఇప్పుడు 10 లక్షలని పెంచినటువంటి వైద్య సిబ్బంది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా ప్రతిదీ కూడా కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం.